హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే రోజు మార్నింగ్ లేవగానే ఇంకా వంట అయితే చేసేసాను. ఫస్ట్ పప్పు చేస్తున్నాను. నార్మల్గానే మేము నెల్లూరులో పప్పుచారు అంటాము, పప్పుల్స్. మీకు అందరికీ పప్పుచారు అంటేనే అర్థమవుతుంది. మేమైతే పప్పుల్స్ అంటాము. అది చేస్తున్నాను. నెక్స్ట్ వైట్ రైస్ అయితే చేసేసాను. టిఫిన్లోకి అని చెప్పేసి పూరీ చేస్తున్నాను. ఆల్రెడీ నైటే పిండి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని రుద్ది ఫ్రై చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ట్యూస్డే కాబట్టి బయటంతా కడిగేసి ముగ్గు అయితే వేసేసాను. నార్మల్గా కూడా వేస్తుంటాను, కానీ పెయింటింగ్తో వేయడం వల్ల రోజు వేయను అనమాట ముగ్గు బయట. మార్నింగ్ అసలే మాకు ఇక్కడ బాగా చలిగా ఉంది. ఇంకా మార్నింగ్ లేచి వంట చేసుకొని ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళే లోపల టైం కాస్త సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మా పాప ఏమో ఆడుకుంటూ ఉంది. మా పాప మా హస్బెండ్ ఇద్దరు కలిసి ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. నేనేమో హడావిడిగా వంట చేసుకుంటూ కిచెన్లోనే 8 వరకు అక్కడే కాలక్షేపం అయిపోతుంది. మార్నింగ్ 6:30కి అలా లేచాను. అంట్లు అయితే ఉన్నాయి ఈరోజు కొన్ని, అందుకని అంట్లు కడిగేసి రైస్ పెట్టేసి ఇంకా పప్పు చేసేసి ఇప్పుడైతే పూరీ చేస్తున్నాను. పూరీలో కూడా ఇంకా పప్పు వేసుకొని తినేయాలి. మీరైతే ఈరోజు టిఫిన్లోకి ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేసేయండి. నార్మల్గా పూరీ అయితే ఎక్కువగా ప్రిఫర్ చెయ్యను మార్నింగ్ టైమ్స్ ఆర్ నైట్ టైమ్స్. అప్పుడప్పుడు సండే అన్న ప్రతి సండే చేసుకోమన్నమాట. అప్పుడప్పుడు సండేస్ అంతే, మంత్లీ వన్స్ అలాగా అంతే అనమాట. కానీ ఇంకా అప్పుడప్పుడు చీటింగ్ చేస్తుంటాం కదా, ఫుడ్ తినాలనిపించినప్పుడు ఇంక తినకుండా ఉండలేము, క్రేవింగ్స్ వచ్చినప్పుడు. అలాంటప్పుడు అలా చీటింగ్ చేసి తింటూ ఉంటాను. మిగతా టైంలో మాత్రం నేను పూరి అవన్నీ అయితే అసలు తిన్ను. ఆల్రెడీ ఈ మధ్య బాగా లావైపోయినాను. ఇంకా పూరీలు డీప్ ఫ్రై ఫుడ్ కానీ తింటే ఇంకా ఎక్కువైపోతాం కదా, అందుకని ఫుడ్ అయితే కొంచెం తగ్గించాను అనమాట. ఇంకా జావ కూడా తాగాలని ప్లాన్లో ఉన్నాను. జావ కూడా కాచుకొని తాగేటప్పుడు అది కూడా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. ఇప్పటికే 8 అయిపోయింది. ఇంకా అందుకని తొందరగా కొంచెమే ఉంది పూరీ పిండి. ఆల్రెడీ నైట్ కలిపి నైట్ చపాతీ చేసున్నాను అనమాట. ఇంకా మిగిలిన పిండి అలాగే పెట్టేసాను ఫ్రిడ్జ్లో. మార్నింగ్ లేచి చేసుకుందామని చెప్పి. మార్నింగ్ ఇలాగ పూరీ చపాతీ చేయాలంటే నిజంగా హడావిడి అయిపోతుందండి కదా. ఏదో ఒకటి ఉప్మా, సేమియా అలాంటివి చేసేస్తేనే తొందరగా అయిపోతుంది. ఈ పూరీ అంటే ఒక్కొక్కటి చేసి రుద్ది కాల్చి అస్సలు టైం అనేదే మనకి సెట్ అవ్వదు. మార్నింగ్ టైమ్స్ డ్యూటీకి వెళ్ళాలంటే అస్సలు సెట్ అవ్వదు. ఇంకా పూరీ అయితే తొందరగా కాల్చేసి అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ స్నానానికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేసుకుంటున్నాను నార్మల్గానే. టైం ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 5 minutesలో వ్యాన్ వచ్చేస్తుంది అనమాట. అంత హడావిడిగా రెడీ అయిపోతున్నాను. ఈరోజు ఆ పూరి పని పెట్టుకోవడం వల్ల టైం అంతా అయిపోయింది. ఇంకా తొందరగా జడ వేసుకొని వెళ్ళిపోవడమే. నేనైతే స్కూల్కి నార్మల్గా చూడీదాసే వేసుకుంటున్నాను. నార్మల్గా శారీసే వేసుకోవాలి, శారీసే వేసుకుంటారు టీచర్స్ అందరూ కూడా. ఇంకా నాకు మార్నింగ్ టైమ్స్ సెట్ అవ్వట్లేదు, పాప ఉంది, అందుకని చెప్పి ఇంకా నేను చూడీదాస్ వేస్తున్నాను. అప్పుడప్పుడు కూడా శారీస్ వేసుకుంటూ ఉంటాను. టీచర్ అన్నాక చూడీదార్ అయినా శారీ అయినా ఏదైనా ఒకటే అని నా ఫీలింగ్. కానీ శారీ వేసుకుంటే ఇంకొంచెం పెద్దోళ్ళలా కనిపిస్తాం కాబట్టి శారీయే వేసుకోవాలి. కానీ నాకైతే టైం సెట్ అవ్వట్లేదు, అందుకని నేను వేసుకోలేకపోతున్నాను. నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ కూడా పెద్ద హడావిడి చేసేయకుండా నార్మల్గా వేసేసుకుంటాను అనమాట. మేకప్ అదంతా కూడా ఏం వేసుకోను. నార్మల్గా పౌడర్ కూడా సరిగ్గా రాసుకోను అనమాట. మార్నింగ్ అలాగో మనం స్నానం చేసేసి ఉంటాం కాబట్టి నార్మల్గానే స్టిక్కర్ పెట్టేసుకొని కొంచెం కాజల్, సింధూరమ్మ, కొంచెం లిప్ బామ్ అంతే లైట్గా రెడీ అయిపోయి అయితే క్యారేజ్ పెట్టేసుకొని టిఫిన్ కూడా వీలైతే తింటాను, లేదంటే స్కూల్లోనే తింటుంటాను. నాకు ఫస్ట్ పీరియడ్ అలా లీజర్ వస్తుంది, అందుకని నేను అక్కడ తింటాను. లేదంటే నాకు లీజర్ లేనప్పుడు అలాంటి టైమ్స్లో ఇంట్లోనే తినేసి వెళ్ళిపోతుంటాను.
ఇప్పటికే బాగా టైం అయిపోయింది. నాకు కరెక్ట్గా 8:45కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది. వ్యాన్లోనే వెళ్తుంటాను అనమాట స్కూల్కి. ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇక్కడితో అయితే వ్లాగ్ కట్ చేసేసాను, కంటిన్యూ చేయలేకపోయాను. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ నైట్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ నేనైతే తినేసాను, ఆల్రెడీ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపకైతే రైస్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసి అదైతే పెడుతున్నాను అనమాట. తనకి ఫుడ్ తినిపించాలంటే ఒక అరగంట దాకా టైం పట్టేస్తుంది. నిదానంగా తింటుందన్నమాట. ఇంకా చిన్నపిల్ల కదా అని చెప్పి నేను కూడా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉంటాను. సర్లే తనకి అలవాటు అయ్యే వరకు ఇంకా తప్పదులే అన్నట్టు. అసలు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, మా ఫిష్ ఉంటుంది కదా, ఫిష్ ట్యాంక్లో 3 ఫిషెస్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఫిష్ అయితే ఎగిరి దూకేసింది. ఎప్పుడు దూకిందో కూడా తెలీదు. మేము నైట్ చూసుకున్నాము. నైట్ మా పాప అటు తిరుగుతా మమ్మీ చేప అనింది. ఏంటి చేప అంటుందని చెప్పి అక్కడ పోయి చూస్తే అక్కడ చేప పడిపోయిందనమాట. తొందరగా ఇంకా నేను మా హస్బెండ్ని పిలిచాను. మా హస్బెండ్ ఏమో దాన్ని తీసుకెళ్ళి పడైపోయాడు. చచ్చిపోయింది అని చెప్పి. ఇంకా నేనేమో చచ్చిపోయినా బతికినా అది ఎలాగో నువ్వు చచ్చిపోయింది అంటున్నావు, అది బయట బకెట్లో వాటర్ పట్టి పెట్టేసేయి. ఒకవేళ బతకాలనుకుంటే అది బతుకుద్ది, ఒకవేళ బతుకుతుందేమో చెప్పలేము కదా, పడేయడం ఎందుకు వృధాగా, బకెట్లో వాటర్ పెట్టి దాంట్లో పెడదాము అని చెప్పాను. ఇంకా అలాగే పెట్టాను. మార్నింగ్ అంతా కూడా అది కొంచెం బతికిందనమాట. అంటే దానికి గిల్స్ అంతా ఓపెన్ చేసి గాలి పీల్చుకోవడము, ఇంకా దాని తోకని మొత్తం షేక్ చేస్తా బతికిందని అనుకున్నాము. ఇంకా మార్నింగ్ తీసుకొచ్చి అలా ఫిష్ ట్యాంక్లో అయితే వేసేసాము, ఆక్సిజన్ కొంచెం అందుతుంది కదా అని. ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి చూసిన వెంటనే ఇంకా అది కిందకు వచ్చేసింది. ఏంటి చచ్చిపోయేలాగుంది అనుకున్నాను. అది కొంచెం ఉంది ప్రాణము. సర్లే బతుకుతుందేమో, అప్పుడే ఎందుకు పడేయడము, బతికే ఉండదాన్ని అని చెప్పి అలాగే పెట్టాను. ఇంకా 7 ఆ టైంలో, ఈవినింగ్ 7 ఆ టైంలో చచ్చిపోయింది అనమాట ఆ ఫిష్. ఎప్పుడు మేము ఫిష్లు తెచ్చినా కానీ అవి కొన్ని రోజులే ఉంటాయి, కొన్ని మాత్రం చాలా రోజులు ఉంటాయి. 2 ఫిషెస్సే ఉన్నాయి కరెక్ట్గా. ఒక ఫిష్ తెస్తే అది చచ్చిపోయింది. అలాగే ఎగిరి దూకేయడము, లేదంటే మా పాప పడేసిందో, అసలు ఎలా కింద పడింది అనేది నాకైతే ఇప్పటికీ తెలియట్లేదు. ఇంకా అలా అదనమాట. మా పాపకేమో ఫుడ్ పెట్టి నిద్రపించడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇంకా ఫుడ్ అయితే పెట్టేసాను ఎలాగోలా కష్టపడి. తను తినే కొంచెము పెట్టడానికే చాలా టైం పట్టేస్తుంది. ఇంక పెట్టేశాక నిద్రపిస్తున్నాను అనమాట. మా పాప వదిలేసామంటే అలాగే మేల్కుండిపోతుందండి. అలాగే మేల్కొని ఉంటుంది 11 వరకు కానీ 10:30 వరకు 10 వరకు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చే వరకు మేల్కొని ఉండి అలాగే మేల్కుండిపోద్ది. అందుకని చెప్పి అలాగే నిద్రపించాలని చెప్పి నువ్వు పడుకో అని చెప్పి నేనే ఇంకా నిద్రపిస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత తను ఈ మధ్య ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్తుంది, కానీ కొన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని అవి కొన్ని చెప్పమని చెప్పి అవి చెప్తూ నిద్రపోనాను అని చెప్పాను. ఇంకా అవైతే ఇప్పుడు కంటిన్యూ వస్తుంది. మీరైతే వీడియో చూసేయండి. ముద్దుగా చెప్తుంది, కానీ మధ్యలో మిస్టేక్స్ అనమాట. కళ్ళు మూసుకో. తను ఇంకా ఇలా కళ్ళు నలుపుకుంటూ చెవులో ఏళ్ళు పెట్టుకొని కళ్ళు పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తనకి నిద్ర వచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా తనకి అది అలవాటు. చిన్నప్పుడు అంతా కూడా అంతే, చెవులో ఏళ్ళు ఇలా పెట్టుకొని కళ్ళు పెడుతూ అలాగే తనకి మత్తుగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే నిద్రపోతుంది అనమాట. చిన్నపిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు అన్నట్టు మా పాపకి ఇలా అలవాటు అనమాట. అటు ఇటు తిరిగి చాలా టైంకి నిద్రపోతుంది. ఐస్ చూపించు, ఐస్, మౌత్, పడుకో. ఐస్ చూపించు, ఐస్.
nose, mouth, ears, tongue, teeth. ఇక్కడ పడుకో. hair. This is your hair, okay? Hair. Face. Fingers. Sunday, Monday చెప్పనానా? Wednesday, Thursday, Very good. Colors చెప్పు. Colors. ఇదేం కలర్ నాన్న? పింకా? ఇది ఎల్లో. ఇదేంటి? ఇదే కలరు? గ్రీన్. ఇదేం కలర్? ఓకే పచ్చో. ఇంకా అలా ఆడిపించి ఒక అరగంట సేపు అవి ఇవి మాటలు చెప్పేసి ఇంకా జోజో అయి నాన్న ఇంకా బజ్జో నాన్న అని చెప్తే ఇంకా అప్పుడు పడుకుందనమాట. వాళ్ళకి కూడా మనము కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే అది ఒక హ్యాపీనెస్ అనమాట. మనము వాళ్ళతో ఆడుకుంటున్నాం అనే ఫీల్ వస్తుంది వాళ్ళకి కూడా. మా మమ్మీ మా డాడీ కూడా నాతో ఆడుకుంటున్నారు, నాతో కబుర్లు చెప్తున్నారు అని. అందుకని చెప్పి నిద్రపోయే ముందు ఇవన్నీ కొంచెం గుర్తు చేసి చదివించి కానీ నిద్రపిస్తే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.